పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే బుడ్డా. బండి ఆత్మకూరు మండలంలోని సింగవరం, వెంగళరెడ్డిపేట గ్రామాలలో కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలన్నింటినీ వీలైనంత వరకు పరిష్కరించేందుకు పాటు పడతానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తనను ఎన్నికల్లో గెలిపించిన ఓటర్లను ఎప్పటికీ మరువనని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి పాటు పడతానని, పార్టీలకు అతీతంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి, రామసుబ్బయ్య, ఈశ్వర్రెడ్డి, మణికంఠనాయుడు, వెంగళరెడ్డిపేట శ్రీనివాసులు, మద్దిగారి మదన భూపాల్, కంచర్ల లింగారెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, తాటికొండ బుగ్గరాముడు, జాకీర్ ఖాన్, సిద్ధమయ్య, మండల టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ఊర్లో కూడా ఎవరైతే వాళ్ళు కొంత పడినారు, ఈనాడు తప్పులు చేసిన ఆయన వాళ్ళ కథ చూస్తా, ఎవరినే విడిచిపెట్టారు. తప్పులు చేసే వాళ్ళని, మిగతా వాళ్ళని నేనేం చేయను. అందరికీ సమానంగానే చూసుకుంటాం. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు ఇస్తాం. కానీ దుర్మార్గులు మళ్ళీ నా మీద అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఇది గుడరాసేడు దుర్మార్గుడు అందరినీ బెదిరిస్తానని భయపిస్తాను. నేను ఎవరిని బెదిరిగానో భయపియాను. ఎవడైతే ఆ కంపు మొక్కలు ఉన్నారో అవి ఏరేస్తాను. పంటలు ఎందుకు కోసుకుంటా తల్లి, నేను పంటలు వీకేసుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు ప్రజలు మాకు పంట లెక్క, పంటలు వీకేసుకుంటాడు ఎవడైనా, కంపు మొక్కలు వీకేసుకుంటాడు. సో అనవసరంగా అందుకే రేపు పొద్దున వాళ్ళు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మకండి. తప్పు చేసిన వాళ్ళను, ప్రజలను భయపించిన వాళ్ళను వీళ్ళతో తీస్తారు. మన నియోజకవర్గం ప్రజలు ఓటేస్తే శ్రీశైలం దేవస్థానంలో, మానంది దేవస్థానంలో ఎవడోడో బయటోడో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఓట్లేసేది మనము. ప్రతి కుటుంబానికి నేను కూడా ఉద్యోగం ఇస్తానని ప్రామిస్ చేయలేను. కానీ మన వాళ్ళే కదా ఉండాలా, మన నియోజకవర్గ ప్రజలే కదా ఉండాలా. ఎవడోడో వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాడు, డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయడం. చాలా పాపాలు చేశారు వీళ్ళు. అన్ని పీకుతా వాళ్ళకి తగిన బుద్ధి వాళ్ళకు కూడా చెప్తాం. మీకు చేసే కార్యక్రమాలు మీకు చేస్తాం. ప్రజలు కూడా చెప్పండి, మీకు మారండి. ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే కూడా మార్పు తెచ్చుకోండి, వాళ్ళకు కూడా సాయం చేస్తాం. ముఖ్యంగా రైతాంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఎందుకంటే పొద్దున్న చేసి లేస్తే మనం రైతు పనులు చేసుకోవాలి కాబట్టి రైతాంగం మీద ఎక్కువ దృష్టి పెడతాం. గుంతలు పడితే ఒక గంప మన్ను కూడా వేయలేదు దుర్మార్గులు. అప్పు మాత్రం దండిగైపోయింది. మీకేమైనా నవరత్నాలు పథకాలు ఇచ్చి పూర్తి చేశాడబ్బా అందుకే అప్పు అయిందంటే అవి లేవు. అందుకే అడుగుతున్నాను నేను ఇందాక, ఆ నవరత్నాల పేర్లు చెప్పారు, ఎన్ని ముట్టాయో ఎంతమందికి. మరి ఇవన్నీ చేసితే రాష్ట్రం అప్పు రూపాయలు 5 అనుకోవచ్చు. ఈయన కంటే ఎక్కువనే చేశాం. చంద్రబాబు నాయుడు చేశారు, వీళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఈయన కంటే బాగా చేసినాడు. అప్పుడు కూడా ఇంత అప్పులు లేవు. 3 లక్షల కోట్ల అప్పు ఉండేది, ఈరోజు 13 లక్షల కోట్ల అప్పు అయింది. ఒక పిల్లోడికి ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్డు సక్రమంగా లే, అప్పుడు మాత్రం దండిగా. డబ్బు ఎక్కడ పోయిందంటే పోయినసారి వాళ్ళు గడప గడప కానీ తిరిగినారు, బుక్కులు ఇచ్చారు. ఇంత లాంటి గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయా? మర్చిపోయారా? బుక్కులు ఇచ్చారు కదమ్మా. నీకు 2 లక్షలు ఇచ్చినాము, 4 లక్షలు ఇచ్చినాము, 6 లక్షలు ఇచ్చినాము, ఇచ్చారు కదా బుక్కులు. ఎత్తిపెట్టుకున్నారా? ఎత్తిపెట్టుకున్నారు ఉన్నాయా అంటున్నా. నేనేం అనలే, వాళ్ళ వాది నేను దుర్మార్గం కాదులే తల్లి. ఉన్నాయా లేదా బుక్కులు? అవన్నీ ఊరికే బుక్కులు చేతికి ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు మీకు. ఆ డబ్బులన్నీ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో అన్నీ మీకు అందాలనే ఆ కార్యక్రమాన్ని పెట్టి మన నాయకులు, కార్యకర్తలు కూడా మీ ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అధికారులు ముఖ్యంగా పోయినసారి ఏం చెప్తున్నారమ్మా, వాలంటీర్ వ్యవస్థను వాళ్ళే తీసేసుకొని వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే తీసేసుకొని మళ్ళీ మా మీద బురద తల్లినారు. వాలంటీర్లు లేకుంటే పెన్షన్లు ఎట్ట పంచుతావు నువ్వు ఇంటికి? ఇంతకుముందు ఎన్ని రోజులు పంచుతుండ్రి వాలంటీర్లు పెన్షన్? ఎన్ని రోజులు పంచుతుండ్రి? 2 రోజులు 3 రోజులా?
5 రోజుల నిన్న ఒక్కటే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి రాత్రికి అయిపోయేసాం. అయిపోయిందా లేదా? ఎలక్షన్ల కంటే ముందు ఈ దుర్మార్గులు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు మా మీద. మిమ్మల్ని భయపించారు ప్రజలను. తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్లు వేస్తే మీ ఓట్లు మీ పెన్షన్లు తీసేస్తాం, మీ బియ్యం కార్డులు తీసేస్తాం, పోలీసులకు చెప్పి మీ మీద కేసులు పెట్టిస్తాం. అవునా? ముస్లింలను అయితే బీజేపీతో కలిసింది కాబట్టి మీ బుర్కాలు వీకేస్తారు, మీ మసీదులు వడగొడతారు, క్రిస్టియన్లకు మీ చర్చిలు వడగొడతారు. ఇవన్నీ దుష్ప్రచారాలు చేశారు మా మీద. తల్లి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా ఇట్లా దుర్మార్గంగా పనిచేసిందా? ఎప్పుడన్నా బెదిరించినామా? ఏ రోజన్నా మీకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేటి రాకుండా చేసినామా? మరి ఆ మహానుభావుడు పోయినసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3000 రూపాయలకు కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వినిపిస్తుందమ్మా? మీకు వినిపిస్తుందా? మైక్ ఎవరైనా స్పీకర్ దూరం పోతుందా? అక్కడ కూర్చేసి స్పీకర్ అక్కడ పెట్టండి. కొంచెం ఎన్నిక ఒకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ అంటుంటారు, ఓట్లప్పుడు కనపడతారు, మళ్ళీ కనపడరు. అంతేనా? ఏ ఊరికి పోయినా మహిళలు సహజంగా ఓట్లప్పుడు వస్తారు, మళ్ళీ కనపడవు. బుడ్డా రాజశేఖర రెడ్డి ఎప్పుడు అటు పని చేయడు, గెలిచినా ఓడినా మీతోనే ఉంటారు. అందుకే మీరు ఏదైతే మాకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎమ్మెల్యేలు మేము ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎలక్షన్లు అయిపోతేనే మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకా కొన్ని గ్రామాలు మనకు అనుకున్న రీతిలో మనకు ఓట్లు రాలేదు. ఓట్లు రాకపోయినంత మాత్రాన మేము ఎవరి మీద బాధపడం, ఎందుకు వాళ్ళు మనకు ఇంకా దూరంగా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఆ సమస్యలు పరిష్కారం చేసి మీ మనసులు గెలిచి మళ్ళీ ఓట్లు అడుగుతాం.